భయ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఈ రోజు వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి తెలంగాణ వాళ్ళ కోసం అయితే చెప్పబోతున్నాను ఎలా చెక్ చేసుకోవాలనేది. ఏపీ వాళ్ళ కోసం అయితే కాదు, సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అయితే యూస్ అవ్వకపోవచ్చు, కాబట్టి వీడియో అయితే స్కిప్ చేసేయండి. భయ గూగుల్లోకి వెళ్ళి EPDS.Telangana అని సెర్చ్ చేసినా సరే మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. లేదంటే మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి సెర్చ్ చేయండి. అండ్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కొద్దిగా కిందకు వచ్చామనుకోండి, FSC సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కొద్దిగా జూమ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే FSC అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది, దాని మీద అయితే మనం క్లిక్ చేద్దాం. ఇప్పుడు తర్వాత పేజీలో మనం ఒక డిస్ట్రిక్ట్ అయితే ఎంచుకోమంటుంది. నేను ఇక్కడ హైదరాబాద్ అనేది క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఒకటి మీ సేవ నెంబర్ సెర్చ్ అని చూపిస్తుంది, రెండోది అప్లికేషన్ నెంబర్. మీ దగ్గర మీ సేవ నెంబర్ ఉంది అనుకోండి, అది ఎంటర్ చేసి మీరు సెర్చ్ అయితే చేయొచ్చు, లేదా అప్లికేషన్ నెంబర్ ఉన్నా సరే ఎంటర్ చేసి అయితే సెర్చ్ చేయొచ్చు. తర్వాత మనకి డీటెయిల్స్ ఎక్కడైతే వస్తాయి అనమాట. అయితే వీటిలో మనం ఏం చెక్ చేసుకోవాల్సింది అప్లికేషన్ స్టేటస్ అనమాట. అక్కడ మనకి ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాలి, ఎలిజిబుల్ లో ఉందా లేకపోతే రిజెక్ట్ ఏమైనా అయ్యిందని చెప్పేసి అక్కడైతే చూపిస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే ఈ పక్కన మనకు చూపిస్తుంది అనమాట, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని చెప్పేసి. లేదనుకోండి ఇంకొద్ది కింద స్క్రోల్ చేస్తే మెంబర్స్ వైజ్ గా డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. అంతే మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు అనుకోండి, హస్బెండ్ వైఫ్ చిల్డ్రన్ అనమాట. ముగ్గురులో ఇద్దరిది ఎలిజిబుల్ అయ్యి ఒకరిది రిజెక్ట్ అయ్యింది అనుకోండి, ఆ రిజెక్ట్ అయిన పర్సన్ ఇక్కడ చూపిస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయింది అనేది కూడా మీకు పక్కన చూపిస్తుంది అనమాట. మళ్ళీ మీరు రీఅప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ ఏంటి, అండ్ మనకి ఇప్పుడు షాప్ అనేది వస్తుంది కదా, రేషన్ కార్డ్ షాప్ అనేది, డీలర్ అనేది వాళ్ళ యొక్క డీటెయిల్స్ కానీ మొత్తం అన్ని అయితే ఇక్కడ చూపిస్తాయి. ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఎలిజిబుల్ అయిన తర్వాత వస్తాయి భయ. అండ్ పెండింగ్ లో ఉన్నారు అనుకోండి, పెండింగ్ ఎందుకు అనేది కూడా మీకు ఎక్కడ పెండింగ్ ఉంది, ఎంఆర్ ఆఫీసర్ అది ఏమైనా ఇంకా పెండింగ్ లో ఉంది, ఇవన్నీ అయితే అక్కడ చూపిస్తాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. సరే ఇది వీడియో అయితే, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.